Hello all, welcome back to our YouTube platform డైలీ కరెంట్ అఫైర్స్ సెషన్ వీడియో నెంబర్ 105. ఇదే మొదటిసారిగా మీరు నా క్లాసెస్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ కంటెంట్ నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ ఇవ్వండి. కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్న మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియో షేర్ చేయండి. అండ్ మీకేమైనా ఓన్ డౌట్స్ ఆర్ సజెషన్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అండ్ మన వీడియోస్ రెగ్యులర్గా వస్తున్నాయి. మన కోర్ ఛానల్ అయిన రోహిత్ అకాడమీలో లైవ్ కండక్ట్ అవుతుంది. సో ఈరోజు లైవ్ కాస్త ఇబ్బంది అవడం వల్ల ఇలా మీ ముందుకి కరెంట్ అఫైర్స్ అడ్డాలో రికార్డెడ్గా వస్తుంది. ఓకేనా? సో మెయిన్గా అయితే మంది రోహిత్ అకాడమీ. ఓకేనా? ఎస్, మీరు అక్కడ వీటన్నింటినీ డెఫినెట్గా చూడొచ్చు. సో రోహిత్ అకాడమీలో మీకు ఇవన్నీ లైవ్లో వస్తున్నాయి. ఇప్పటి వరకు మనకి ఎక్కడైతే ఈ వీడియోస్ బ్రేక్ అయ్యాయో అక్కడ నుంచి ప్రతి వీడియో దాంట్లో మనకి లైవ్లో ఉంది. సో మ్యాక్సిమం ఇప్పటి నుంచి మీ ముందుకు లైవ్గానే రావాలి అని అనుకుంటున్నాం. ఓకేనా? సో మన వీడియోస్ అయితే కంప్లీట్గా రోహిత్ అకాడమీలో లైవ్లో ఉన్నాయి. మనది ఏం బ్రేక్ అవ్వలేదు ఇప్పటివరకు. 105 ఈ డేస్ ఎక్కడ కూడా మనవి బ్రేక్ అవ్వలేదు. ఓకేనా? ఎస్. సో ఇక టాపిక్లోకి వెళ్దాం. యాక్చువల్గా ఈ క్వశ్చన్ని మీకు నిన్న చూపెట్టాను, అంతకుముందు చూపెట్టాను. ఈ క్వశ్చన్ వెరీ రీసెంట్గా August 15th శ్రీ అరబిందో గారు, ఇతను మనం చూసుకుంటే నేషనల్ ఫ్రీడమ్ ఫైటర్, ఈయన చూసుకుంటే ఈయన గురించిన క్వశ్చన్. ఈ క్వశ్చన్ మనకి చాలా సింపుల్గా ఆప్షన్ ABCDలా కనబడుతుంది. బట్ ఈ క్వశ్చన్ చేయాలి అంటే అతని గురించిన ఒక డీటెయిల్డ్ అనాలిసిస్ బ్రీఫ్ ఉంటే తప్ప మీరు చేయలేరు. సో ఈ క్వశ్చన్కి ఈ క్లాస్లో నేను ఆన్సర్ ఇవ్వబోతున్నా. యాక్చువల్గా పొలిటికల్ ఐడియాలజీ శ్రీ అరబిందో గారికి ఎలా ఉండదు చూసుకుంటే, శ్రీ అరబిందో గారు ఈయన వచ్చేసి కంప్లీట్ ఎక్స్ట్రీమిజాన్ని ఈ ఎక్స్ట్రీమిజాన్ని సపోర్ట్ చేయడం జరిగింది. అండ్ దీంట్లో పార్ట్గానే ఈయన 1902లో ఏర్పడ్డ అనుశీలన్ సమితి ఒకటి ఉంటుందండి. అనుశీలన్ సమితి. ఓకే, ఈ అనుశీలన్ సమితి మన దేశంలో ఒక రివల్యూషనరీ ఆర్గనైజేషన్. ఈ అనుశీలన్ సమితిని ఇందులో ఇతను ఒక మెంబర్గా ఉండడం జరిగింది. దీన్ని ప్రమోట్ చేయడం కూడా జరిగింది. అలాంటి ఎక్స్ట్రీమిస్టు మోడరేట్ పాలిటిక్స్ని ఎలా ఈయన ఓన్ చేసుకుంటారు? సో ఫస్ట్ గోఖలే గారి గురించి వచ్చింది. ఈయన గోఖలే గారి పేరు ఎప్పుడైతే మనం వింటామో మనం మోడరేట్స్ని మాత్రమే కదా చూసేది. సో గోఖలే ఒక మోడరేట్స్ అని ఎక్స్ట్రీమిస్ట్ కాదు, ఒక మితవాది, అతివాది కాదు. సో ఈ ఆప్షన్ తప్పు అవుతుంది. సెకండ్ ఆప్షన్లో హీ అడ్వకేటెడ్ ఫర్ ద కంప్లీట్ ఇండిపెండెన్స్. మరి ఇతను కంప్లీట్ ఫ్రీడమ్ని అడిగాడా? ఎస్, ఇతను అడిగాడు. డైరెక్ట్ యాక్షన్ అండ్ వాస్ అసోసియేటెడ్ విత్ రెవల్యూషనరీ సొసైటీస్. ఎస్, ఇతను డెఫినెట్గా కంప్లీట్ ఫ్రీడమ్ని కోరుకున్నాడు. అండ్ బ్రిటిష్ నుంచి మనం చూసుకుంటే డైరెక్ట్ యాక్షన్స్ ఆన్ మోడరేట్ పాలిటిక్స్ మీద ప్రత్యక్ష చర్యలను కూడా చూపెట్టడం జరిగింది. సో ఈ స్టేట్మెంట్ రైట్. అలా అని ఈ రెండు స్టేట్మెంట్స్ని వదిలేయకండి, వీటిని కూడా ఒకసారి చూద్దాం మనం. సో చూసుకుంటే హీ బిలీవ్డ్ ఇన్ అచీవింగ్ ఇండిపెండెన్స్ త్రూ గ్రాడ్యువల్ ప్రాసెస్ కాన్స్టిట్యూషన్ రిఫార్మ్స్. అసలు ఈయన జీవితంలో ఎప్పుడు కూడా రాజ్యాంగ సంస్కరణలు కానీ గ్రాడ్యువల్ ప్రాసెస్ కానీ ఏ రోజు కూడా ఈయన అడగలేదు. కాబట్టి ఈ స్టేట్మెంట్ అనేది రాంగ్. అండ్ ద డైలాగ్ విత్ ద బ్రిటిష్, అసలు ఎట్లాంటి కూడా బ్రిటిష్ వాళ్ళతో మాట ముచ్చట్లు చేయలేదు ఈయన. ఓకే, నెక్స్ట్ హిస్ పొలిటికల్ యాక్టివిటీస్ వేర్ ప్రైమర్లీ ఫోకస్డ్ ఆన్ సోషల్ రిఫార్మ్స్, అప్లిఫ్ట్మెంట్ ఆఫ్ ద డిప్రెస్డ్ క్లాసెస్. అసలు డిప్రెస్డ్ క్లాసెస్ ఈయన గురించి ఎందుకు వస్తుందండి? డిప్రెస్డ్ క్లాసెస్ గురించి మాట్లాడిన దాంట్లో మనం చూసుకుంటే సాహు మహారాజ్ కానీ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కానీ, ఇంకా చాలామంది ఉంటారు. ఈయన అసలు డిప్రెస్డ్ క్లాసెస్ గురించి, సోషల్ రిఫార్మ్స్ గురించి ఎప్పుడు కూడా మాట్లాడలేదు. సో ద ఓన్లీ సెకండ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకేనా? ఇలా ఈయన గురించిన ఒక డీప్ ఇన్వాల్వ్మెంట్ ఉంటే తప్ప మీరు ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేయలేదు. అండ్ ఈయన మన దేశానికి చాలా లిటరరీ కాంట్రిబ్యూషన్స్ ఇవ్వడం కూడా జరిగింది. అండ్ పుదుచ్చేరిలో సెటిల్ అయ్యి ఒక స్పిరిచువల్ ఆశ్రమాన్ని కూడా ఈయన స్టార్ట్ చేయడం కూడా మనం చూడొచ్చు. ఓకేనా? ఎస్. సో ఈరోజు మన మెయిన్ టాపిక్లోకి వెళ్తే బేరింగ్ జలసంధి. ఫస్ట్ స్ట్రైట్ అండి. స్ట్రైట్ ఈ పదానికి మీకు మీనింగ్ తెలియాలి. స్ట్రైట్ తెలుగులో అయితే జలసంధి. ఓకే, పేరులోనే ఉంది జలసంధి. అంటే ఇట్ ఈస్ అ న్యారో వాటర్ ప్యాసేజ్ బాడీ. అంటే ఒక చిన్న నీటికి సంబంధించిన ఒక బాడీ. ఇట్ కనెక్ట్స్ 2 లార్జ్ బాడీస్. సో చూసుకుంటే ఇక్కడ మీకు ఒక చిన్న జలసంధి ఉంది. మరి ఇటు చూసుకుంటే ఒక పెద్ద వాటర్ బాడీని, ఇటు చూసుకున్నా కూడా ఒక పెద్ద వాటర్ బాడీని కనెక్ట్ చేస్తుంది. సో అందుకే మనం దీన్ని తెలుగులో అయితే జలసంధి, ఇంగ్లీష్లో అయితే స్ట్రైట్ అని పిలుస్తున్నాం. మరి బేరింగ్ జలసంధి ఇప్పుడు ఎందుకు వార్తల్లో ఉంది అంటే, సో 2018లో ఒక షిప్పింగ్ గైడ్లైన్స్ ఉన్నాయి. ఏంటి? రష్యా అండ్ అమెరికా మధ్యలో. వీటిని అడ్రస్ ఇస్తూ ఇది ఈరోజు కరెంట్ అఫైర్స్లోకి వచ్చింది. ఈ కాంటెక్స్ట్లో వరల్డ్ జాగ్రఫీ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్షిప్స్లో దీని డేటా మనకి చాలా ఇంపార్టెంట్. సో చూసుకుంటే
ఒకసారి మీరే చూడండి, నేను బేరింగ్ స్ట్రెయిట్ని మీకు మ్యాప్స్లో కూడా చూపెట్టడం జరుగుతుంది. ఓకే, ఎస్. సో ఫస్ట్లీ ఇది మనం చూస్తుంది బేరింగ్ స్ట్రెయిట్ అండి. ఇదంతా మనం చూస్తుంది బేరింగ్ స్ట్రెయిట్. సో ఫస్ట్ నేను భూమి దగ్గర నుంచి చూపెట్టబోతున్నాను మిమ్మల్ని. ఎస్, ఇప్పుడు మీరే కొంచెం క్లారిటీగా అబ్జర్వ్ చేసి దీన్ని తెలుసుకోండి. ఇదంతా పసిఫిక్ ఓషన్. ఇక్కడ మీకు ఒక రింగ్లా ఒకటి ఫామ్ ఉందా, ఒకటి రింగ్ లాగా. సో దీన్ని పసిఫిక్ రింగ్ ఆఫ్ ఓషన్, సో రింగ్ ఆఫ్ ఫైర్ అంటాం. ఎందుకు ఆ పదాన్ని మనం వాడుతున్నామంటే ఈ ప్లేస్లో మోస్ట్ ఆఫ్ ది వాల్కనస్ ఎరప్షన్స్ కానీ ఎర్త్క్వేక్స్ కానీ ఎక్కువగా మనకి సంభవించే ప్లేస్ ఇదే అన్నట్లుగా. ఇదే జోన్లో మనకి పక్కన జపాన్ కూడా మనకి ఇక్కడ లొకేట్ అయింది. సో చూస్తే జపాన్ కూడా మనకి ఇదే ప్లేస్లో లొకేట్ అయింది. ఇక తర్వాత చూసుకుంటే కమ్చట్కా పెనిన్సులా, మనం ఇప్పటివరకు ఎన్నిసార్లు మాట్లాడుకున్నామండి కమ్చట్కా పెనిన్సులా. క్లుచోవోస్కో వాల్కనో ఈజ్ ఎరప్టెడ్ ఇన్ కమ్చట్కా పెనిన్సులా, ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ రష్యా అని మాట్లాడుకున్నామా లేదా? సో కమ్చట్కా పెనిన్సులా కూడా మనకి ఇదే రేంజ్లో ఉంది. ఇక్కడ చూసుకుంటే చూడండి, మనకి ఇక్కడ బేరింగ్ సముద్రం ఉంది. సో ఇలా మనం పైకి వెళ్తే చుక్చి సముద్రం అని కూడా ఒక సముద్రం మనకు కనబడుతుంది. ఈ రెండు సముద్రాలని కనెక్ట్ చేసే ఏదైనా జలసంధి ఉంది అంటే దట్ ఈస్ బేరింగ్ జలసంధి. ఇప్పుడు ఈ బేరింగ్ జలసంధిని మీకే చూపెడుతున్నానండి. ఒకసారి చూడండి, పక్కన మనకున్న ఈ కాంటినెంట్ పేరేంటి? ఏషియా కదా. సో ఈ కాంటినెంట్ పేరేంటి? ఇది వచ్చేసి యుఎస్ఏ, నార్త్ అమెరికా కాంటినెంట్ కదా. సో థింగ్ ఏంటంటే ఈ నార్త్ అమెరికా కాంటినెంట్, ఈ పక్కనున్న ఆసియాని, ఈ రెండింటిని జస్ట్ ఈ గ్యాప్ 85 కిలోమీటర్లు అండి. ఇక్కడ మీరు చూస్తున్న ఈ గ్యాప్ జస్ట్ 85 కిలోమీటర్. ఈ 85 కిలోమీటర్ గ్యాప్లో ఈ బేరింగ్ జలసంధి మనకు కనబడుతుంది. అండ్ ఇంటర్నేషనల్ లైన్ అని ఒకటి ఉంటుంది. సో ఎలా అంటే ఇక్కడి వరకు ఒక క్యాలెండర్, ఇక్కడి వరకు మరొక క్యాలెండర్. అంటే ఇది ఒక రోజు తక్కువగా ఉంటుంది, ఇది ఒక రోజు ఎక్కువగా ఉంటుంది మనకి. అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్తే ఒక డే డ్రాప్ అయిపోతుంది. మనకు అప్పట్లో కొన్ని మీమ్స్ కనబడేటివి ఏంటి, నేను న్యూ ఇయర్ని 2 సార్లు సెలబ్రేట్ చేసుకుంటా. ఒకటి ఇక్కడ సెలబ్రేట్ చేసుకుంటా, ఫ్లైట్ ఎక్కి ఇటు వెళ్ళిపోతా. సో మళ్ళీ నేను డిసెంబర్ 31 తర్వాత జనవరి 1 మళ్ళీ చూస్తా. కొన్ని మీమ్స్ మనకు కనబడేటివి గుర్తున్నాయా? సో ఆ మీమ్స్ వస్తానికి కారణం ఇది అన్నట్లుగా. ఇప్పుడు ఇక్కడ చూస్తే మనకి చాలా, ఇక్కడ చూడండి డయోమిడ్ ఐలాండ్ అని, వేల్స్, కేప్ ప్రిన్స్ ఆఫ్ వేల్స్ ఐలాండ్ అని. సో ఇలా మనకి చాలా ఐలాండ్స్ ఇక్కడ మనకు కనబడుతున్నాయి లేవా? సో ఈ కాంటెక్స్ట్లో ఈ ఐలాండ్స్ని గుర్తుపెట్టుకోవాల్సిన ఆ స్కోప్ మనకి చాలా ఉంది. ఇది 2D డయాగ్రామ్. ఇప్పుడు మీకు చూపెట్టింది 3 డైమెన్షన్లో చూపెట్టా. ఓకేనా? ఎస్. ఇక్కడ మీరు చూసుకుంటే మీకు సెయింట్ లారెన్స్ ఐలాండ్ అని ఒక పెద్ద ఐలాండ్ కనబడుతుందా? సో ఈ ఐలాండ్ని కాసేపు పక్కన పెట్టండి. ఇప్పుడు మనం దీని స్టోరీని చూస్తే, ఎస్, ఇప్పుడు కొంచెం అబ్జర్వ్ చేయండి. ఇట్ ఈస్ సిచ్యువేటెడ్ ఇన్ పసిఫిక్ ఓషన్. అంతేనా కాదా? పసిఫిక్ ఓషన్లో నార్త్ సైడ్లో ఇది మనకు లొకేట్ అయింది. ఇంకా నార్త్ సైడ్లో లొకేట్ అయింది. ఒకసారి ఇప్పుడు మీరు చూడండి, ఇప్పుడు మీ కంటితోనే చూడండి, ఇది ఎర్త్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ దిస్ ఈస్ ఎర్త్. ఈ ఎర్త్కి మీద సైడ్ ఉన్న ఈ పోల్ని మనం ఏం పోల్ అంటాం? ఆర్కిటిక్ పోల్ అంటాం. కింది సైడ్ ఉన్న పోల్ని మనం ఏమంటాం? అంటార్కిటిక్ పోల్ అంటున్నాం. సో ఈ సముద్రం ఇప్పుడు మనకి ఏ సముద్రంగా మనకి కన్సిడర్ అవుతుంది? ఆర్కిటిక్ సముద్రం. ఈ ఆర్కిటిక్ సముద్రానికి సబ్ సీగా లైక్ సబ్ ఓషన్గా చూసుకుంటే అది మనం చుక్చి సముద్రంగా చూసుకుంటున్నాం. అంటే సో ఇక్కడ సిచ్యువేషన్ మనకి ఏం చెప్తుంది అంటే, సో ఇట్ ఈస్ లై ఆన్ ద సౌత్ సైడ్ ఆఫ్ ద ఆర్కిటిక్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇలా ఎర్త్ ఉందండి, ఇదంతా ఏషియా, ఇదంతా అమెరికా, ఇదంతా మనకి ఆర్కిటిక్ జోన్. సో దిస్ ఇస్ ఆల్ ఆర్కిటిక్ జోన్. ఈ ఆర్కిటిక్ జోన్కి ఇక్కడ చూసుకున్న మనకి చుక్చి సముద్రం మనకు కనబడుతుంది. సో ఇక్కడ చూసుకున్న మనకి బేరింగ్ సముద్రం. ఇక ఇదంతా మనకి పసిఫిక్ ఓషన్గా మనం దీన్ని ట్రీట్ చేయొచ్చు. ఓకేనా? ఎస్. సో ఇలా ఇది మనకి ఆసియాగా కనబడుతుంది, ఇది మనకి అమెరికా, నార్త్ అమెరికాగా ఇది మనకి కనబడుతుంది. ఓకే, కూల్. నెక్స్ట్, సో ద ఇంపార్టెంట్ వాటర్ వేస్ ఇస్ జస్ట్ సౌత్ ఆఫ్ ఆర్కిటిక్ సర్కిల్. ఆర్కిటిక్ సర్కిల్కి సౌత్ సైడ్ అయితే మనకు లొకేట్ అయింది. నెక్స్ట్, ఇట్ ఈస్ ద నారోయెస్ట్ పాయింట్ బిట్వీన్ ఏషియా అండ్ అమెరికా. అంతే కదా, వాటి రెండింటి మధ్య జస్ట్ 85 కిలోమీటర్ గ్యాప్ ఉంది. ఇక చూసుకుంటే ఇక్కడ మనకి నారోయెస్ట్ పాయింట్స్గా 2 ఐలాండ్స్ ఉన్నాయి. ఒక ఐలాండ్ పేరు వచ్చేసి కేప్ ప్రిన్స్ ఆఫ్ వేల్స్, ఇది అలాస్కాలో ఉంది. నెక్స్ట్ కేప్ డెజ్నెవ్ రష్యాలో ఉంది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు కేప్ ప్రిన్స్ ఆఫ్ వేల్స్ అనేది మనకి ఇక్కడ అలాస్కాలో ఉంది. నెక్స్ట్ కేప్ డెజ్నెవ్ ఇదేనండి మనకు కనబడుతుంది, ఇదంతా కేప్ డెజ్నెవ్, ఇది వచ్చేసి రష్యాలో ఉంది. ఇటు సైడ్ వచ్చేసి రష్యా, అటు సైడ్ వచ్చేసి మనకి అలాస్కా కూడా మనకి ఎందులో ఉంది? నార్త్ అమెరికా కాంటినెంట్లో మనకి లొకేట్ అయింది. ఈ స్టేట్మెంట్స్ ఇది క్లియర్ కదా? నెక్స్ట్, సో ఇట్ ఈస్ ద ఇంటర్నేషనల్ బౌండరీ బిట్వీన్ ద 2 countries పాసెస్ త్రూ ద బేరింగ్ స్ట్రెయిట్. అంతే కదా, ఇది ఒక ఇంటర్నేషనల్ బౌండరీ కదా. నెక్స్ట్ చూసుకుంటే దీని డెప్త్ వచ్చేసి మనకి 50 మీటర్ వరకు కనబడుతుంది. అంటే ఆ డెప్త్, దాని లోతు వచ్చేసి మనకి 50 మీటర్ వరకు కనబడుతుంది. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే మనకి డయోమిడ్ ఐలాండ్స్ అని, సెయింట్ లారెన్స్ ఐలాండ్స్ అని
మనకి చాలా ఐలాండ్స్ కనబడుతున్నాయి. ఒకసారి ఇంతకుముందు మీకే చూపించా, ఇక్కడ చూడండి డయోమిడ్ ఐలాండ్ అని చూడండి, ఇక్కడ 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 మీకు కనబడుతున్నాయి కదా, ఇవన్నీ డయోమిడ్ ఐలాండ్స్ అని. తర్వాత వీటి కింద చూసుకుంటే మనకి ఇది సెయింట్ లారెన్స్ ఐలాండ్ అని. చూడండి సెయింట్ లారెన్స్ ఐలాండ్ అనేది నార్త్ అమెరికాలోనే 6th లార్జెస్ట్ ఐలాండ్ అన్నట్లుగా. సో చూడండి ఇది 6th లార్జెస్ట్ ఐలాండ్ ఇన్ నార్త్ అమెరికా కాంటినెంట్గా మనం దీన్ని ట్రీట్ చేయొచ్చు అని స్టేట్మెంట్ చెప్తుంది. సో 2 డయోమిడ్ ఐలాండ్స్ ఆర్ లొకేటెడ్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ది స్ట్రేట్. ఇక్కడ చూసుకుంటే 2 డయోమిడ్ ఐలాండ్స్ మనకి మిడిల్ ఆఫ్ ది స్ట్రేట్లో కనబడుతున్నాయి లేవా? సో చూడండి ఏదైనా సరే మీరు కంటితో చూసి ఆన్సర్ చేయండి. డయోమిడ్ 1, డయోమిడ్ 2 ఈ రెండు మనకి ఎక్కడ ఉన్నాయి? బేరింగ్ స్ట్రేట్లో. ఈ బేరింగ్ స్ట్రేట్ మధ్యలో ఉన్నాయా లేవా? వీటి మధ్యలో ఉన్నాయా లేవా? ఉన్నాయి కదా, ఎస్. సో ఇలా అన్నట్లుగా ఇదంతా దీనికి సంబంధించిన ఇష్యూ. ఓకే, ఇదే డేటా మనకి తెలుగులో కూడా ఉంది. మన పీడిఎఫ్స్ ఆల్రెడీ జూలై మంత్ మ్యాగజిన్ కూడా మన రోహిత్ అకాడమీ టెలిగ్రామ్ గ్రూప్లో ఉంది. మీరు దాన్ని అక్వైర్ చేసుకుని నోట్స్ కూడా చూసుకోండి. మనం ఏదైనా సరే బైలింగ్వల్లో ఉంటుందండి, ఇటు ఇంగ్లీష్ ఇటు తెలుగు, ఆ రెండు లాంగ్వేజ్లో మనం ఇస్తున్నాం విత్ రియల్ టైమ్ విజువలైజేషన్ స్ట్రక్చర్స్తో. ఓకే, ఎస్. మరి ఇంత డేటా నేర్చుకుందాం, మరి క్వశ్చన్స్ సాల్వ్ చేద్దామా వద్దా? సరే, తెలుగులో చదువుతున్నాం, ఓకేనా? ఎస్. సో ఇక్కడ రెండో చూసుకోండి, లాంగ్వేజ్ ఎవరు కూడా ఇబ్బంది కావద్దు, అందుకని మేము ఇంగ్లీష్ తెలుగు ఈ రెండింటిని కూడా ట్రీట్ చేయడం జరుగుతుంది. సో కొన్ని డేటా మీకు ఇంగ్లీష్లో చెప్పినా, కొన్ని డేటా తెలుగులో చెప్పినా, ఫైనల్గా ఏ సమ్మరీ అని ఒకటే, లాంగ్వేజ్ ఎవరు కూడా బ్యారియర్ అవ్వకూడదు, ఇదే మా మోటో. ఓకేనా? ఎస్. సో బేరింగ్ జెల్స్ అంది ఏ రెండు ఖండాల మధ్య ఉంది? ఆసియా, అమెరికా. నెక్స్ట్ బేరింగ్ జెల్స్ అంది ఏ రెండు సముద్రాలను కలుపుతుంది? చూసుకుంటే చుక్చి సముద్రం అండ్ బేరింగ్ సముద్రం. నెక్స్ట్ వాట్ ఈస్ ద అప్రాక్సిమేట్ డిస్టెన్స్ బిట్వీన్ ద ఏషియా అండ్ నార్త్ అమెరికా? ఎంత? 85 కిలోమీటర్స్ మనకు ఉంది. విచ్ 2 కేప్స్ మార్క్స్ ద నారోయెస్ట్ పాయింట్ ఆఫ్ ది బేరింగ్ స్ట్రేట్? ఆ బేరింగ్ స్ట్రేట్స్ మధ్య నారోయెస్ట్ పాయింట్స్లో మనకి ఏమేమి కనబడుతున్నాయి? ఒకటి కేప్ ఆఫ్ ప్రిన్స్ వేల్స్ కనబడుతుంది, ఇంకోటి కేప్ ఆఫ్ డెస్నివ్, అది రష్యాలో మనకు కనబడుతుంది. అవునా కాదా? సో ఇంకా కూడా చూడండి, ఇప్పటి కూడా మీకు నోరు తిరగకపోతే మళ్ళీ రాస్తున్నా. ఒకటి కేప్ డెస్నివ్, ఎస్. ఇంకోటి వేల్స్ కేప్, ఓకే, కేప్ ఆఫ్ వేల్స్. ఓకే, ఇది మనకి ఇక్కడ, ఇది మనకి అలాస్కా. ఈ అలాస్కా మనకి ఎక్కడ లొకేట్ అయింది? ఇది నార్త్ అమెరికా కాంటినెంట్ లొకేట్ అయింది. ఈ కేప్ డెస్నివ్ ఇది ఎక్కడ ఉంది? మనకి రష్యాలో ఉంది. ఓకేనా? సో ఇలా వీటి మధ్య మనకు లెంత్ ఉంది. ఈ లెంత్ మనకి ఎంత కనబడుతుంది? 85 కిలోమీటర్ కనబడుతుంది. ఇక్కడ మనకి 2 ఐలాండ్స్ ఉన్నాయి. ఆ ఐలాండ్స్ని మనం ఏమంటున్నాం? డయోమిడ్ ఐలాండ్స్ అంటున్నాం. ఏమంటున్నాం? డయోమిడ్ ద్వీపాలు అని మనం పేరు పెట్టి పిలుస్తున్నాం. నెక్స్ట్ వీటి కిందే మనకి ఇంకొక ఐలాండ్ ఉంది. ఈ ఐలాండ్ పేరేంటి? సెయింట్ లారెన్స్ ఐలాండ్. ఓకేనా? లేదా ద్వీపం. ఇక్కడ పైన చూసుకుంటే మనకున్న సముద్రం పేరేంటి? చుక్చి సముద్రం. ఈ కింద చూసుకుంటే మనకున్న సముద్రం పేరేంటి? బేరింగ్ సముద్రం. సో యాక్చువల్గా ఈ సముద్రం మొత్తం దీని పేరేంటి? పసిఫిక్ సముద్రం. ఈ పసిఫిక్ సముద్రంలోనే ఈ బేరింగ్ సముద్రం అనేది ఒక సబ్ ఓషన్గా మనకు కనబడుతుంది. ఇదంతా స్ట్రక్చర్ మళ్ళీ చూపెడుతున్నా. సో ఇది వచ్చేసి కేప్ డెస్నివ్, ఇది వచ్చేసి కేప్ ఆఫ్ వేల్స్, ఇవి డయోమిడ్ ఐలాండ్స్. ఇంకా మనం కిందికి వెళ్తే ఇది వచ్చేసి సెయింట్ లారెన్స్ ఐలాండ్. సో మొత్తంగా ఇది వచ్చేసి మనకి బేరింగ్ సముద్రం. ఇదంతా మనకి పసిఫిక్ సముద్రంలో నార్త్ సైడ్లో లొకేట్ అయింది. ఇక మీద చూసుకుంటే మనకి ఆర్కిటిక్ సముద్రం. ఈ ఆర్కిటిక్ సముద్రంలో సబ్ ఓషన్గా మనకి చుక్చి సముద్రం కనబడుతుంది. ఐ హోప్ ఐఎమ్ క్లియర్. ఇలా నేర్చుకోండి, ఎక్కువ రోజులు గుర్తుంటుంది. ఓకే, ఎస్. సో నెక్స్ట్ మనం ఇప్పుడు స్వయం పోర్టల్ ఇప్పుడు వార్తల్లోకి వచ్చింది. ఎందుకు ఇది వార్తల్లోకి వచ్చిందంటే వెరీ రీసెంట్గా అవర్ ఎడ్యుకేషనల్ మినిస్టర్, మిమ్మల్ని అడుగుతున్న మన ఎడ్యుకేషనల్ మినిస్టర్, మన విద్యాశాఖ మంత్రి ఎవరు తెలిస్తే ఖచ్చితంగా కామెంట్ చేయండి. నాకు తెలియదు అంటే మీ సిచ్యువేషన్ చాలా పూర్గా ఉందని అర్థం. తెలియకపోతే తెలుసుకొని మరీ కామెంట్ చేయండి, ఇది మీ మంచి కోసమే. ఓకేనా? అవర్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ఏమని ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగిందంటే, మేము స్వయం పోర్టల్లో ఏ కోర్సును కూడా తీసుకొస్తున్నామని చెప్పడం జరిగింది. సో ఈ కాంటెక్స్ట్లో మీకు స్వయం అంటే అర్థం ఏంటో తెలియాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్వయం అంటే స్టడీ ఆఫ్ వెబ్స్, యాక్టివ్ లెర్నింగ్ ఫర్ యంగ్ అస్పైర్ మైండ్స్. చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదేనండి. నేను స్వయం పోర్టల్ని ఇక్కడ మీకు చూపిస్తా. అందరూ చెబుతారు, కరెంట్ అఫైర్స్ ప్రతి ఒక్కరు చెప్తారు. ఇక్కడ మాత్రం మీకు ప్రతిదీ చూపెట్టే బాధ్యత మాది. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ స్వయం పోర్టల్. సో చూడండి, స్టడీ వెబ్స్ ఆఫ్ యాక్టివ్ లెర్నింగ్. ఓకేనా? యాక్టివ్ లెర్నింగ్, స్టడీ వెబ్స్ ఆఫ్ యాక్టివ్ లెర్నింగ్ ఫర్ యంగ్ అస్పైరింగ్ మైండ్స్. సో ఇది చదువుతుంటే మీకు ఇంతో కొంత ఏదో అర్థమవుతుంది. ఏదో వెబ్సైట్ అంట, అందులో చదవాలంట, యాక్టివ్ లెర్నింగ్ పార్టిసిపేట్ చేయాలంట, యంగ్ ఆస్పైరింగ్ మైండ్స్ అంట. అంటే ఏం చెప్తుంది? కొంచెం సెన్స్ ఉన్న ఎవరికైనా విషయం ఇట్టే అర్థమైపోతుంది.
ఏంది ఏం అర్థమవుతుందంటే మనకి చూడండి, జస్ట్ ఏం లేదు, ఎవరైతే యంగ్గా ఉన్న యాక్టివ్ మైండ్స్ ఉంటారు కదండి, వాళ్ళని అస్పైర్ చేయడానికి గవర్నమెంట్ తరపు నుంచి వెబ్సైట్ నుంచి మనకి ఇస్తున్న ఒక ప్రొవిజనే ఈ స్వయం. అంతే తప్ప స్వయంవరము అది ఇదో అని అనుకోకండి. సో ఇది మనకి ఎప్పుడు లాంచ్ అయింది మాస్టర్ అంటే, ఇది మనకి 2017లో లాంచ్ అయింది. ఎందుకు లాంచ్ అయింది మాస్టారు? ఎందుకు లాంచ్ అయిందంటే చూడండి, అందరికీ అన్ని వేళ స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ ఇంకా వేరే వాటికి వెళ్ళే ఓపిక ఉంటుందా అండ్ డబ్బు ఉంటుందా, అఫోర్డ్ చేయగలరా? మరి అట్లాంటి వాళ్ళకి విద్య కావాలి కదా. సో ఇట్ ఈస్ ద పార్ట్ ఆఫ్ డిజిటలైజేషన్ ఇన్ ఎడ్యుకేషన్ ఫీల్డ్. విద్యా వ్యవస్థలు కూడా డిజిటలైజేషన్ మనం ప్రవేశపెట్టినాం, అదే స్వయం. అర్థమవుతుంది కదా, క్లియర్ కదా. సో ఇక్కడ ఏం చేస్తాం సార్, ఇక్కడ ఏం చేస్తామంటే మనకి మూక్ అంటే ఏంటంటే చాలామందికి తెలుసు, తెలియని వాళ్ళకి చెప్తున్నా. మూక్ అంటే ఇట్స్ ఎ మ్యాసివ్ ఆన్లైన్ అప్లికేషన్స్ అన్నట్లుగా. ఆన్లైన్లో మనం మన అప్లికేషన్ని ఫైల్ చేసుకున్నాక మనకి ఏ ఫీల్డ్ కావాలి, ఇంజనీరింగా లేదంటే మా బిజినెస్సా లేదంటే ఎనీ కైండ్ ఆఫ్ వాళ్ళకి మనకి కొన్ని ప్రొవైడ్స్ మనకి కొన్ని రకాల కోర్సుని ప్రొవైడ్ చేస్తారో అందులో మనం రిజిస్టర్ అయ్యి మనం కావాల్సిన దాన్ని చదువుకోవచ్చు. అండ్ అఫిలియేటెడ్ ఇన్స్టిట్యూషన్స్ కూడా ఉంటాయి, ఎన్పిటిఎల్ కానీ యూజీసీ కానీ ఏఐసిటిఈ కానీ, ఇలా చాలా ఇన్స్టిట్యూషన్స్ వీళ్ళతో కొలాబరేట్ అయి ఉంటాయి. ఇవన్నీ కూడా మనకి వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మొత్తంగా అయితే డిజిటల్లో అంటే మొబైల్లో కానీ ల్యాప్టాప్లో కానీ దీంట్లో కానీ ఈ కోర్సెస్ అన్నిటినీ చూసి మనం నేర్చుకున్న తర్వాత మనకు వచ్చిన క్రెడిట్స్ని వాళ్ళ నుంచి వచ్చి ఆ క్రెడిట్స్ని మన అకాడమిక్స్ ఇయర్స్లో ఇచ్చి మనకి సర్టిఫికేట్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో నేను కూడా అంతకుముందు ఎన్పిటిఎల్లో ఈ జావా కోర్సెస్ మీద రాయడం జరిగింది, నాకు కూడా 90% వరకు వచ్చింది. సో అలా అన్నట్లుగా అలా మనం కూడా రాసుకోవచ్చు ఎగ్జామ్స్, దట్స్ నో ఇష్యూ. ఇది స్వయం గురించి అన్నట్లుగా. సో ఈ స్వయంలో ప్రజెంట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోర్సుల్ని అందిస్తుంది. దీని ద్వారా విద్యార్థులు ఏఐకి సంబంధించిన స్కిల్స్ని నేర్చుకుంటారని ఈ డేటా చెప్తుంది. మరి ఇక్కడ చూసుకుంటే ఇది మనకి స్టడీ వెబ్స్ ఆఫ్ ద యాక్టివ్ లెర్నింగ్ ఫర్ యంగ్ అస్పైరింగ్ మైండ్స్ ఈజ్ ద ఇండియాస్ ఓన్ మూక్స్ అంటే మ్యాసివ్ ఓపెన్ ఆన్లైన్ కోర్సెస్. అంటే ఆన్లైన్ కోర్సెస్ని మనం ఇలా చేసుకోవచ్చు అన్నట్లు. ఇది ఏం చెప్తుంది, డిజిటల్ అంతరాలు అంటే డిజిటల్కి సంబంధించిన ఒక గ్యాప్ ఉంటుంది కదా, ఆ డీవియేషన్ తగ్గించడమే ఆ గవర్నమెంట్ ఉద్దేశం. ఇక్కడ చూసుకుంటే ఎవరెవరికి ప్రొవైడ్ చేస్తారంటే 9th క్లాస్ నుంచి మొదలు పెడితే పీజీ స్టాండర్డ్స్ వరకు వీళ్ళందరూ కూడా దీనికి ఎలిజిబుల్. మనం అప్పుడు ఎనీవేర్ ఎనీవన్ అండ్ ఎనీ టైం ఏ సిచ్యువేషన్ అని కూడా మనం చదువుకోవచ్చు కదా. ఒకసారి మన మొబైల్లో ఉండి యాక్సెస్ మనకుంటే అలా అన్నట్లుగా ఇది చెప్తుంది. సో చూసుకుంటే ద కోర్సెస్ ఆర్ ఇంటరాక్టివ్, ప్రిపేర్డ్ బై ద బెస్ట్ టీచర్స్ ఇన్ ద కంట్రీ అండ్ ఆర్ అవైలబుల్. అంటే ఉత్తమ ఉపాధ్యాయులు, దేశంలోని ఉత్తమ ఉపాధ్యాయులతో ఇదంతా మేము తీర్చిదిద్దామని ఇది చెప్తుంది. మరి ఇది ఏ లెవెల్లో అందిస్తుంది, మనకి ఫోర్ స్టేజ్లో ఇది అందిస్తుంది. ఫస్ట్ స్టేజ్లో మనం చూసుకుంటే వీడియో లెక్చర్స్ ఇస్తుంది, అంటే వీడియో క్లాస్లో ప్రొవైడ్ చేస్తుంది. నెక్స్ట్ స్టేజ్లో చూసుకుంటే స్పెషల్లీ ప్రిపేర్డ్ రీడింగ్ మెటీరియల్స్ దట్ కెన్ బి డౌన్లోడెడ్ అండ్ ప్రింటెడ్. అంటే అందులో పీడిఎఫ్స్ ఇప్పుడు మనం పీడిఎఫ్స్ ఇస్తున్నాం కదా, ఈ పీడిఎఫ్స్ మన టెలిగ్రామ్ గ్రూప్లో ఇస్తున్నాం కదా, మీరు దాన్ని డౌన్లోడ్ చేసుకున్నారు కదా, ప్రింట్అవుట్ తీసుకోవాలా అలానే. సో నెక్స్ట్ సెల్ఫ్ అసెస్మెంట్ టెస్ట్స్ త్రూ టెస్ట్ అండ్ క్విజెస్. అంటే మనం కూడా అప్పుడప్పుడు మన టెలిగ్రామ్ గ్రూప్లో క్విజెస్ పెడుతున్నాం కదా కరెంట్ అఫైర్స్ గురించి. సో చూడండి, ఇప్పుడు రాబోతున్న టైంలో అప్రాక్సిమేట్లీ 50 క్వశ్చన్స్ క్విజ్ మేము ప్రిపేర్ చేస్తున్నాం. ఆ 50 క్వశ్చన్స్ ఒక్కొక్క క్వశ్చన్ 4-5 క్వశ్చన్స్ సమానం, అంటే దాదాపుగా 200+ క్వశ్చన్స్ మీరు సాల్వ్ చేస్తున్నట్లుగా. అలానే ఇది కూడా కండక్ట్ చేస్తుంది. నెక్స్ట్ ఆన్లైన్ డిస్కషన్ ఫోరం క్లియరింగ్ డౌట్స్, అంటే డౌట్స్ క్లియరింగ్ సెషన్ కూడా మనకు పెడుతుంది. అప్పుడప్పుడు మనం కూడా లైవ్స్ కండక్ట్ చేస్తాం కదా, అలా అన్నట్లుగా. నెక్స్ట్ కేటగిరీ కోర్సెస్ మనకి ఏమన్నాయంటే ఇంజనీరింగ్ కానీ, సైన్స్ కానీ, హ్యూమానిటీస్ కానీ, మేనేజ్మెంట్ కానీ, లాంగ్వేజ్ కానీ, మ్యాథమెటిక్స్, ఆర్ట్స్ కానీ, రీక్రియేషన్ కానీ, కామర్స్ కానీ, జనరల్, లైబ్రరీ, ఎడ్యుకేషన్ కానీ, ఇవన్నీ కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ కింద ఇది ఇవ్వడం జరుగుతుంది. అండ్ మనం టెస్ట్ రాసాక ద మార్క్స్ గ్రేడెడ్ సెక్యూర్డ్ ఇన్ ద ఎగ్జామ్స్ కుడ్ బి ట్రాన్స్ఫర్ టు ద అకాడమిక్స్ రికార్డ్స్ ఆఫ్ ది స్టూడెంట్స్. అంటే మనకి ఇప్పుడు మనం చదువుకున్నట్టుగా మనకి డిగ్రీ సర్టిఫికేట్ వస్తుంది కదా, దీని నుంచి కూడా అది చాలా తక్కువ ప్రైస్కి మనకి ఇస్తుందంట గవర్నమెంట్. ఓకేనా. నెక్స్ట్ మరి ఇది ఎవరెవరితో కొలాబరేట్ అయిందంటే చూసుకుంటే మనకి సరే ఇది మీకు సార్ తెలుగులో ఏదో అని అనుకోకండి, ఇది ఇంగ్లీష్ అయినా తెలుగు అయినా ఒకటే. ఇప్పుడు చూడండి ఈ అబ్రివేషన్ తెలుగులో కూడా నువ్వు ఎట్లా రాస్తావు చూడండి, ఇగో ఆల్ ఇండియా కౌన్సిల్, ఇలానే కదా నువ్వు రాసేది. సో ఆ మాత్రం దానికి దీన్ని మళ్ళీ తెలుగులో రాయడం ఎందుకు, అర్థమవుతుంది కదా. ఇది ఎవరెవరితో మనకు కొలాబరేట్ అయిందో చూసుకుంటే
సెల్ఫ్ పేస్డ్ ఇంటర్నేషనల్ కోర్సెస్ మనం నేర్చుకోవాలంటే ఏఐసిటి, ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ వాళ్ళు చూసుకుంటారు. ఇంజనీరింగ్ కోర్సెస్ కావాలంటే ఎన్పిటిఎల్. అందుకే కదా నేను ఇప్పుడు ఏమని చెప్పా, నేను జావా కోర్సెస్ ఎన్పిటిఎల్ రాసా, ఆ ఎన్పిటిఎల్ నాకు సర్టిఫికేట్ ఇచ్చిందని చెప్పా కదా. ఇది చూసుకుంటే నేషనల్ ప్రోగ్రామ్ ఆఫ్ టెక్నాలజీ ఎన్హాన్స్డ్ లెర్నింగ్. నెక్స్ట్ మనం నాన్ టెక్నికల్ పీజీ చేయాలనుకుంటే మనకి యూజీసీ, యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్, ఇది 1956 యాక్ట్ ద్వారా ఏర్పడింది. ఇది యూనివర్సిటీస్ కనెక్ట్స్కి గైడ్లైన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా. సో ఇట్లా ఎవరెవరికి ఏ ఎడ్యుకేషన్ కావాలంటే ఇక్కడ ఆ ఇన్స్టిట్యూషన్స్ మనకి రెడీగా ఉన్నాయి. అండ్ మనకి యూజీసీ గైడ్లైన్స్ 2016 ద్వారా చూసుకుంటే ఇలా వీళ్ళు మనకి సర్టిఫికేట్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇది కాంటెక్స్ట్. నెక్స్ట్ మనకి స్వయం ప్లస్ పోర్టల్ అని కూడా ఒకటి ఉంది. స్వయమే కాదు, స్వయం ప్లస్ ఇది అంటే మనకి ఇంకా అప్డేటెడ్గా అయింది. ఇది ఏం చేస్తుందంటే ఇండస్ట్రీస్తో అప్డేట్ అయిన డెవలప్ అయిన కొన్ని కోర్సెస్ ఉంటాయి కదా, ఆ కోర్సెస్ని ఎస్పెషల్గా దిస్ టాక్స్ అబౌట్ ఇండస్ట్రీ కోర్సెస్ని ఇస్తుంది. ఈ ఇండస్ట్రీ కోర్సెస్ మనకి ఏమేమి ఇస్తుంది చూసుకుంటే మ్యానుఫ్యాక్చరింగ్ కానీ, ఎనర్జీ కానీ, కంప్యూటర్ సైన్సెస్ అండ్ ఇంజనీరింగ్ కానీ, ఐటీఈఎస్, మేనేజ్మెంట్ స్టడీస్, హెల్త్ కేర్, హాస్పిటాలిటీ, టూరిజం, బిసైడ్స్ ఇండియా నాలెడ్జ్ సిస్టమ్స్, ఇవన్నిటిని కూడా ఇది ఇండియన్ లాంగ్వేజ్లో అప్రాక్సిమేట్లీ 12 మేజర్ లాంగ్వేజ్లో ఇది మనకి ప్రొవైడ్ చేస్తుంది. సో ఈ డేటా అంతా గుర్తుపెట్టుకోవాలా సార్ అంటే డెఫినెట్గా గుర్తుపెట్టుకోవాలి. అండ్ వీటికి ఐఐటి మద్రాస్ కూడా తన సహకారాన్ని అందిస్తుంది, మేనేజ్ కూడా చేస్తుంది. ఎలా గుర్తుపెట్టుకోవాలి సార్ అంటే డైరెక్ట్ క్వశ్చన్స్ పడతాయి. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ స్వయం పోర్టల్ ఇది మనకి ఏ సంవత్సరం వచ్చింది? 2017లో వచ్చింది. మరి ఇంత డేటా ఉందంటే చూడండి, చెప్తున్నా నాకే ఇంత సమయం పట్టిందంటే దీన్ని ప్రిపేర్ చేయడానికి ఇంకెంత సమయం పడుతుంది చెప్పండి. సో సింపుల్గా చెప్పిపోవచ్చు, బట్ ఈ డేటా మొత్తం మీరు రాసుకోండి, చాలా నీట్గా నోట్ చేసుకోండి. లేదు అంటే ఈ పీడిఎఫ్ మనకు వస్తుంది వీకెండ్లో, దాన్ని డాక్యుమెంట్ వైజ్ తీసుకుని కూడా మీరు ప్రిపేర్ అవ్వండి. సో దిస్ విల్ బి గుణ ఆ జెనిత్ పాయింట్. ఇదే మీకు అత్యున్నతమైన పాయింట్ కావాలి. మొత్తం డేటా మీకు కరెంట్ అఫైర్స్లో రావాలి. నేను ఇప్పుడు మీకు ఈ స్వయం పోర్టల్ మనకి ఎలా వర్క్ చేస్తుందో కూడా నేను మీకు చూపించబోతున్నా. ఒకసారి చూడండి. ఎస్, సో మనం ఎప్పుడైతే ఇలా స్వయం అని టైప్ చేస్తామో మనకు కావాల్సిన డేటా మొత్తం వస్తుంది. చూడండి, స్వయం సెంటర్ అని, కోర్సెస్ అని, తర్వాత అబౌట్ స్వయం అని, ఇక్కడ చూడండి ఎన్పిటిఎల్ స్వయం అని. సో ఇలా మనకి కోర్సెస్ మొత్తం ఇక్కడ కిందికి రండి. మీకు స్వయం ప్లేస్ అని కనబడుతుందా లేదా? కనబడుతుందా? చాలామంది చెప్తారండి, చూపెడుతున్నాం. దీన్ని రియల్ టైం అంటారు. ప్రతి దాన్ని మీకు అర్థమయ్యే విధంగా తీసుకురావడమే మాకు సంబంధించిన ఒక మోటో. ఇక్కడ చూడండి, మనం స్వయంని టైప్ చేసిన వెంటనే మనకి ఎలా కనబడుతుంది? అబౌట్ స్వయం, ఆల్ కోర్సెస్, నేషనల్ కోఆర్డినేటర్, మరి లోకల్ చాప్టర్స్ ఏంటి, మరి ఎఫ్ఏక్యూస్ అంటే మనకి ఇంతకుముందు ఉన్న క్వశ్చన్స్ మనం ఎట్లా సాల్వ్ చేయాలి, స్వయం ప్లస్ ఇవన్నీ చెప్తుంది. ఇక కిందికి రండి, మనకి పాపులర్ కోర్సెస్ ఇప్పటిదాకా ఎంతమంది ఎన్రోల్ అయ్యారు? 5.5 crores ఆఫ్ స్టూడెంట్స్ దీంట్లో ఎన్రోల్ అయ్యారు. ఎగ్జామ్ రిజిస్ట్రేషన్ చూసుకుంటే 10 lakhs వరకు ఎగ్జామ్ రిజిస్ట్రేషన్స్. ఆన్గోయింగ్ కోర్సెస్ చూసుకుంటే మనకి 1690 కోర్సెస్ ఇందులో మనకి ఉన్నాయి. ఇంజనీరింగ్ కానీ, హెల్త్ సెక్టర్స్ కానీ, హ్యూమానిటీస్, ఆర్ట్స్, లా, ఇవన్నీ ఫ్రీ కోర్సెస్ కానీ ఇవన్నీ దీంట్లోనే మనకి కనబడుతున్నాయి. ఇక మనం ఎవరి కింద మనం దీన్ని చేయాలనుకుంటున్నాం, లైక్ యూజీసీయా, ఏఐసిటీనా, ఎన్పిటిఎల్లా, సో అవన్నీ లిస్ట్ కూడా మనకి ఇందులో కనబడుతుంది. సో ఇది చూడండి, ఇక్కడ ఏఐసిటిఈ, సిఈసి, ఇగ్నో, ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ, ఐఐఎంబి, బిజినెస్ మేనేజ్మెంట్ కానీ, సో చూసుకుంటే ఐఎన్ఐ, ఎన్సిఆర్టీఈ, నియాస్, నిట్, ఎన్పిటిఎల్, ఇవన్నీ మీకు ఏది కావాలంటే దాన్ని మీరు రిజిస్ట్రేషన్ దీంట్లో అవ్వచ్చు. ఇది స్వయం. ఇంకెప్పుడైనా స్వయం అనే టర్మినాలజీ మీకు కనబడితే అదేంటో అనకండి. ఇట్స్ స్టడీ వెబ్స్ ఆఫ్ యాక్టివ్ లెర్నింగ్ ఫర్ యంగ్ అస్పైరింగ్ మైండ్స్ అని మీరు గుర్తుపెట్టుకోండి. అంటే ఎవరైతే 9వ తరగతి నుంచి పీజీ వరకు చదవాలనుకుంటారో వాళ్ళందరికీ ఈ స్వయం పోర్టల్ ఇలా యూజ్ అవుతుందన్న విషయం మీరు ఇతరులకి ఎన్హాన్స్ చేసే బాధ్యత మీది. అర్థమవుతుందా? సో ఐఐటి మద్రాస్ తన సపోర్ట్ని వీళ్ళకి అందిస్తుంది. ఓకే, నెక్స్ట్ మరి క్వశ్చన్స్ కొన్ని సాల్వ్ చేద్దాం. ఇది ఏ మినిస్ట్రీ కింద పనిచేస్తుంది? విద్యా మంత్రిత్వ శాఖ. సో విద్యా మంత్రిత్వ శాఖ ఎవరు మనకి? మిమ్మల్ని మళ్ళీ అడుగుతున్నా. నెక్స్ట్, స్వయం ఏ రకమైన ప్లాట్ఫామ్? ఇది ఒక మూక్ ప్లాట్ఫామ్, అంటే మ్యాసివ్ ఓపెన్ ఆన్లైన్ కోర్స్ అన్నట్లుగా. నెక్స్ట్, ద స్వయం ప్లాట్ఫామ్ ప్రొవైడ్స్ ద కోర్సెస్ ఫ్రమ్ విచ్ లెవెల్ ఆఫ్ స్టడీ? 9th class to పీజీ వరకు. ఓకేనా? వాట్ ఈస్ ద మెయిన్ ఎయిమ్ ఆఫ్ ద స్వయం పోర్టల్? అర్థమైంది కదా మీకు? ఎస్. నెక్స్ట్, ఇప్పుడు మనం దిబ్రూ-సైఖోవా నేషనల్ పార్క్ గురించి మాట్లాడుకుంటున్నాం. ఎందుకు మాట్లాడుకుంటున్నాం అంటే చూడండి, నేషనల్ పార్క్స్ కానీ, టైగర్ రిజర్వ్స్ కానీ, వైల్డ్ లైఫ్ సాంక్చురీస్ కానీ, ఇవన్నీ కూడా మళ్ళీ మనం జాగ్రఫీలో నేర్చుకుంటాం. కానీ అంత దూరం ఎందుకు? మనకు ప్రతిరోజు కరెంట్ అఫైర్స్లో కనబడుతున్నాయి కదా. కరెంట్ అఫైర్స్ ఎప్పుడు కూడా ఒక సింగిల్ సబ్జెక్ట్ కాదు, ఇట్ ఈస్ అ కాంబినేషన్ ఆఫ్ ఎవ్రీ సబ్జెక్ట్. ఇది చెప్పాలి అంటే ఏదో ఒక సబ్జెక్ట్ మీద జ్ఞానం ఉంటే సరిపోదు, అన్ని సబ్జెక్టుల మీద ఎనార్మస్ నాలెడ్జ్ ఉంటే తప్ప మనం దీన్ని డిస్కస్ చేయలేము, దీన్ని అంత స్ట్రాంగ్గా మాట్లాడలేము. ఈరోజు మనకు వచ్చింది దిబ్రూ-సైఖోవా. సో చూడండి, ఇక్కడ మీకు ఒక టర్మినాలజీ చెప్తున్నా. ఇది ఎందుకు వార్తలోకి వచ్చింది అంటే 2 ఇన్వేజివ్ ప్లాంట్స్. ఇన్వేజివ్ ప్లాంట్స్ అంటే ఆక్రమిత ప్లాంట్స్. ఫర్ ఎగ్జాంపుల్
మనం ఉన్న ఏరియాలో వేరే ప్లాంట్స్ వచ్చి ఇక్కడున్న ప్లాంట్స్ని డిస్టర్బ్ చేసి ఆ ప్లాంట్స్ ఆ ఏరియా మొత్తాన్ని ఆక్యుపై చేస్తే దాన్ని మనం ఇన్వేసివ్ ప్లాంట్స్ అంటున్నాం. ఆ ఇన్వేసివ్ ప్లాంట్స్లో భాగంగా ఇక్కడ చూసుకుంటే మనకి రెండు ప్లాంట్స్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి బాంబెక్స్ సీబా, ఒక ప్లాంట్ వచ్చేసి బాంబెక్స్ సీబా, రెండో ప్లాంట్ వచ్చేసి లాగస్టోమియా స్పీషియోసా. ఒకటేంటి బాంబెక్స్ సీబా, రెండోది లాగస్టోమియా స్పీషియోసా అనే ఈ రెండు ఇన్వేజివ్ ప్లాంట్స్ అనేటివి ఈ దిబ్రూ షైకోలో కనబడుతున్నాయి. వీటిని రీసెర్చ్ చేయడం వల్ల ఇప్పుడు మళ్ళీ దిబ్రూ షైకో గురించి మనం మాట్లాడుకుందాం. సో దిబ్రూ షైకో ఒక్కటి ఇక్కడ కనబడింది. ఎవరన్నా వీడియో లో క్వాలిటీలో పెట్టుకుంటే 1080లో పెట్టుకోండి. ఇక్కడ మీకు చూపించే డేటా కనబడకపోవచ్చు మేబీ, ఓకేనా? ఎస్. సో జనరల్గా మనకి ఇలా చూసుకుంటే మనకి బ్రహ్మపుత్ర రివర్ ఫ్లో అవుతుంది, అవునా కాదా? ఇలా మనకి బ్రహ్మపుత్ర రివర్ ఫ్లో అవుతుంది. ఈ బ్రహ్మపుత్ర రివర్ మన దేశంలో అరుణాచల్ ప్రదేశ్ అస్సాంలో మాత్రమే కనబడుతుంది. దీన్ని మనం టిబెట్లో ఏమని పిలుస్తున్నాం? ఒకటి యార్లాంగ్ సాంగ్పో. ఈ పదం చాలా మందికి తెలుసు, తెలియని వాళ్ళు ఉంటే తెలుసుకోండి. యార్లాంగ్ సాంగ్పో అంటాం. సో తెలుగులో రాయమంటారా? మీకోసం కూడా రాస్తున్నాం. ఓకే, యార్లాంగ్ సాంగ్పో అని దీన్ని మనం పిలుస్తాం. నెక్స్ట్ చూసుకుంటే దీనికి ఉన్న ఇంకో పేరు ఏంటంటే మక్వాన్, అంటే దీన్నే మనం మక్వాన్ అనే పేరుతో కూడా పిలుస్తాం. సో ఇది మన దేశంలోకి వచ్చిన వెంటనే దీన్ని బ్రహ్మపుత్ర అని మనం పిలవమండి. ఇక్కడ చూసుకుంటే మనకి లైక్ సియాంగ్ రివర్ కానీ లేదంటే మనకి ఇక్కడ లోహిత్ రివర్ కానీ, ఇక్కడ దిబ్రూ రివర్ కానీ, ఇక్కడ చూడండి నేను వీటి పేర్లను కూడా రాస్తున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ సియాంగ్ లేదా దిహాంగ్, ఓకే, దిహాంగ్ నది, దిహాంగ్ రివర్. నెక్స్ట్ ప్లస్ లోహిత్ రివర్, లోహిత్ నది. నెక్స్ట్ దిబ్రూ రివర్, దిబ్రూ నది. ఈ మూడు నదులు కలిసాక అప్పుడు మనం దీన్ని బ్రహ్మపుత్ర అనే పేరుతో పిలవడం జరుగుతుంది. సో ద మైటీ బ్రహ్మపుత్ర, సన్ ఆఫ్ బ్రహ్మ, ఓకేనా? ఎస్, ఇలా మనం పిలవడం జరుగుతుంది. ఇప్పుడు చూస్తే ఇక్కడ మనకి దిబ్రూ షైకోవా నేషనల్ పార్క్ లొకేట్ అయింది. ఇక్కడ దిబ్రూ నది ఒడ్డు ఉంది కాబట్టి మనం దిబ్రూ షైకో అనే పేరుతో పిలుస్తున్నాం. ఈ దిబ్రూ షైకోవా ఎన్ని డిస్ట్రిక్ట్స్లో ఇది లొకేట్ అయిందంటే, చూసుకుంటే ఒకటి తిన్సుకియా డిస్ట్రిక్ట్లో లొకేట్ అయింది, చూసుకుంటే ఇంకోటి దిబ్రూగర్ డిస్ట్రిక్ట్లో లొకేట్ అయింది. ఒకటి దిబ్రూగర్ డిస్ట్రిక్ట్ అండ్ తిన్సుకియా డిస్ట్రిక్ట్, ఈ రెండు డిస్ట్రిక్ట్లో ఇది లొకేట్ అయింది, ఓకేనా? ఎస్, ఈ రెండు డిస్ట్రిక్ట్లో ఇది మనకు లొకేట్ అయింది. ఈ దిబ్రూగర్ని చూసుకుంటే ఈ దిబ్రూగర్లో వెరీ రీసెంట్గా మనకి ఏఐ అంకిత. సో చూసుకుంటే ఏఐ అంకిత ఈ లెవెల్ సార్ అంటే అసెంబ్లీ సెషన్స్ని, అస్సాం అసెంబ్లీ సెషన్స్ని వినిపించే ఒక ఆర్టిఫిషియల్ రోబోట్. ఈ ఏఐ అంకిత ఏం చెప్పిందంటే ఈ దిబ్రూగర్ ఎయిర్పోర్ట్ని అంట వెరీ రీసెంట్గా భూపెన్ హజారికా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్గా పేరు మార్చండి అని కూడా అడ్వైస్ ఇవ్వడం జరిగింది. సో చూసుకుంటే మనకి ఈ దిబ్రూగర్ నేషనల్ పార్క్ వచ్చేసి మనకి ఈ రెండు డిస్ట్రిక్ట్ కనబడుతుంది. ఒకటి తిన్సుకియా డిస్ట్రిక్ట్, రెండో దిబ్రూగర్ డిస్ట్రిక్ట్. మళ్ళీ తిన్సుకియా డిస్ట్రిక్ట్ అంటే మర్చిపోకండి, సలార్ మూవీ చూసారు కదా ప్రభాస్ ఉండే ఏరియా ఏంటి అందులో? ఎక్కడ? తిన్సుకియా డిస్ట్రిక్ట్ ఇన్ అస్సాంలో ఉంటాడు ప్రభాస్, ఓకేనా? సో గుర్తుపెట్టుకోండి, అలా మూవీస్ అయినా హెల్ప్ అవ్వని మనకి, ఓకే? ఇలా మనకి ఈ బ్రహ్మపుత్ర రివర్ ఫామ్ అవుతున్న ఈ ఏరియా మొత్తం మనకి ఏదో ఒక డైవర్సిటీ కనబడుతుంది. ఇక్కడ చూసుకుంటే మనకి కాజీరంగా నేషనల్ పార్క్ కనబడుతుంది, ఇక్కడ నమేరీ నేషనల్ పార్క్. సో చూడండి, నమేరీ నేషనల్ పార్క్ కనబడుతుంది, ఇది కాజీరంగా కనబడుతుంది. ఇదే ఏరియాలో మనకి ఒరాంగ్ నేషనల్ పార్క్ కనబడుతుంది, అండ్ ఇదే ఏరియాలో మనకి మనాస్ నేషనల్ పార్క్ కనబడుతుంది. సో మ్యాక్సిమం నేషనల్ పార్క్స్ అన్ని ఇక్కడ లొకేట్ అయినాయి. మరి ఇక్కడ ఎందుకో గుర్రాలు ఎందుకు చూపిస్తారంటే చెప్తా, దానికి కూడా ఒక స్టోరీ ఉంది. ఇది ఇండియాలోనే ఫెరల్ హార్సెస్కి కేర్ ఆఫ్ అడ్డా, ద మదర్ ల్యాండ్ ఆఫ్ ద ఫెరల్ హార్సెస్ ఇన్ ఇండియా, దట్ ఈస్ దిబ్రూ షైకోవా నేషనల్ పార్క్. మరి ఫెరల్ హార్సెస్ ఏంటో మాట్లాడుకుందాం. ఇక జనరల్గా ఈ ఏరియా మొత్తం మనకి వన్ హార్న్ రైనోసరస్, ఒంటి కొమ్ము రైనోసరస్ కనబడుతుంది. ఇది ఇప్పుడు మనం చూస్తున్న దిబ్రూ షైకోవా నేషనల్ పార్క్ యొక్క సిచ్యువేషన్. మరి దీని ఒకసారి మనం గమనిస్తే, ఈ దిబ్రూ షైకోవాని మనం గమనిస్తే, ఫర్ ఎగ్జాంపుల్ దిబ్రూ షైకోవా ఇలా లొకేట్ అయితే దీనికి నార్త్ సైడ్లో మనకు కనబడుతున్న రివర్స్ ఏంటి అంటే వన్ ఈస్ దిబాంగ్ రివర్, ఓకే, వన్ ఈస్ దిబాంగ్ రివర్ అండ్ అనదర్ వన్ ఈస్ లోహిత్ రివర్ అండి. అండ్ సెకండ్ దీనికి సౌత్ సైడ్లో మనం చూస్తున్న ఏంటి అంటే ఒకటి దిబ్రూ రివర్, ఇలా మనకి ఇది లొకేట్ అవుతుంది. ఇక్కడ చూసుకుంటే మనకు కనబడుతున్న డిస్ట్రిక్ట్ ఏంటి? తిన్సుకియా డిస్ట్రిక్ట్, ఓకేనా? ఒకటి తిన్సుకియా డిస్ట్రిక్ట్. ఇక్కడ చూసుకుంటే మనకు కనబడుతున్న డిస్ట్రిక్ట్ ఏంటి? దిబ్రూగర్ డిస్ట్రిక్ట్, ఓకేనా? ఎస్, ఇలా దిబ్రూగర్ డిస్ట్రిక్ట్ వీటి మధ్య మనం చూస్తున్న ఈ ఏరియా అనేది లొకేట్ అయ్యింది, ఓకేనా? ఎస్. సో మరి దీని స్టోరీ కాస్త మనం గమనిస్తే, దీనికి బయోస్పియర్ రిజర్వ్గా ఎప్పుడు ఈ అవార్డు వచ్చిందంటే 1997లో దీనికి అవార్డు రావడం జరిగింది. అండ్ ఇక్కడ మనం గమనిస్తున్న వెజిటేషన్, సో ఇక్కడ మనం గమనిస్తున్న వెజిటేషన్ ఏంటంటే ఒకటి కేన్ బ్రేకర్స్. సో మాట్లాడతా సార్, ఏంటి సార్ కేన్ బ్రేకర్స్ వెజిటేషన్ అంటే మాట్లాడతా. రెండవది మాయిస్ట్ మిక్స్డ్ డెసిడ్యుయస్ ఫారెస్ట్, మిక్స్డ్
డెసిడ్యూయస్ ఫారెస్ట్, మాయిశ్చర్తో కూడిన మిక్స్డ్ డెసిడ్యూయస్ ఫారెస్ట్ మనకి ఇక్కడ కనబడుతుంది. ఓకేనా. సో నెక్స్ట్ ఇక్కడ మనకి సెమీ ఎవర్ గ్రీన్ ఫారెస్ట్ కూడా మనకు కనబడుతుంది. ఓకే, సెమీ ఎవర్ గ్రీన్ ఫారెస్ట్లు అంటే సతత హరితారణ్యాలు ఇవన్నీ మనకి ఇక్కడ కనబడుతున్నాయి. సో ఎల్లప్పుడు కూడా అవి పచ్చగా మనం కనబడతాయి కాబట్టి వాటిని హరితారణ్యాలు అంటున్నాం. డెసిడ్యూయస్ ఫారెస్ట్ అంటే ఆకులు రాల్చే అడవుని మనం డెసిడ్యూయస్ ఫారెస్ట్ అంటున్నాం. తర్వాత కేన్ బ్రేకర్స్ అంటే చూపెడతాం మీకు. సో ఒక నిమిషం, ఇవి వచ్చేసి మనకి కేన్ బ్రేకర్స్, ఇది వచ్చేసి మనకి సెమీ ఎవర్ గ్రీన్ ఫారెస్ట్, ఇది వచ్చేసి డెసిడ్యూయస్. చూడండి ఆకులు కింద రాలి పడ్డాయా లేదా. సో ఇలా ఇది వచ్చేసి మాయిస్ట్ మిక్స్డ్ వెజిటేషన్లో భాగంగా మనం దీన్ని చూసుకుందాం. నెక్స్ట్ మరి ఇక్కడ కొన్ని రకాలైన మనకి కొన్ని ప్లాంట్స్ కనబడుతున్నాయి. ఆ ప్లాంట్స్లో మనం చూసుకుంటే డైలేనియా ఇండికా. సో ఇక్కడ మీకు కనబడుతున్న ప్లాంట్ వచ్చేసి ఇండికా ప్లాంట్. నెక్స్ట్ చూసుకుంటే బిషోపియా జవానికా, ఇది వచ్చేసి బిషోపియా జవానికా. నెక్స్ట్ చూసుకుంటే బొంబాక్స్ సీబా. నెక్స్ట్ చూసుకుంటే మనకి లాగర్స్ట్రోమియా స్పీషియోస్ ఇలా మనకు కనబడుతున్నాయి. అండ్ ఇక్కడ చూసుకుంటే అస్సామీస్ మకాక్, ఇది ప్రపంచంలోనే అరుదైన ఒక మకాక్, అంటే మంకీ అనరాదు దీన్ని, మకాక్ అన్నారు. అంటే లాంగ్ టేల్ ఉన్న కోతులు మనం ఏమంటామంటే మకాక్ అని పిలవడం జరుగుతుంది. ఇలా ఇది మనకు లొకేట్ అవుతుంది. ఇదే కాకుండా ఇక్కడ 382 బర్డ్ స్పీషీస్ కూడా మనకు కనబడుతున్నాయి. ఇందులో మనం ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన బర్డ్ ఏంటంటే స్టార్క్. సో బర్డ్ పేరు ఏంటంటే స్టార్క్, అడ్జుటెంట్ స్టార్క్ ఒకటి, తర్వాత గ్రీబ్. సో గ్రీబ్ ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇది అడ్జుటెంట్ స్టార్క్ అన్నట్లుగా, ఇది అడ్జుటెంట్ స్టార్క్. మరి గ్రీబ్ ఎలా ఉంటుంది సార్ అంటే ఇది గ్రీబ్ అన్నట్లుగా, ఇది గ్రీబ్. సో ఇది గ్రీబ్, ఇది అడ్జుటెంట్ స్టార్క్. అండ్ దీంతో పాటు ఇది వైట్ వింగ్ డక్ కూడా ఫేమస్, అంటే తెల్ల రెక్కలు గల బాతు. సో తెల్ల రెక్కలు ఎక్కడ ఉన్నా సరే మనకంటే ఇక్కడ కనబడుతుంది కదా ఫీదర్స్ మనకి, ఇలాంటి బాతు ఇది ఇక్కడ మాత్రమే మనకు కనబడుతుంది. అండ్ దాంతోపాటు ఇవన్నీ మనం చూసుకుంటే స్వాంప్ ఏరియాస్, అంటే స్వాంప్ అంటే మార్ష్, బురదతో కూడిన ఇలా బురదతో కూడి ఉంటాయి. మరి ఫెరల్ హార్సెస్ ఎందుకు ఫేమస్ అంటే, ఫెరల్ హార్సెస్ చూసుకుంటే నార్మల్ హార్సెస్ కంటే చాలా ఓల్డ్ ఏజ్ నుంచి మన ఈ భూమి మీద ఈ హార్సెస్ కనబడుతున్నాయి. అందుకే వీటిని మనం ఫెరల్ హార్సెస్ అని పిలవడం జరుగుతుంది. అంతకుమించి ఇంకేం లేదు. ఇది దీనికి సంబంధించిన ఇష్యూ. మరి క్వశ్చన్స్ మనం ప్రాక్టీస్ చేయాలి కదా. సో దిబ్రూ సైఖోవా నేషనల్ పార్క్ ఏ పక్షికి ప్రసిద్ధి చెందింది? సో చూసుకుంటే తెల్ల రెక్కల గల బాతు, వైట్ వింగ్డ్ వుడ్ డక్. ఇప్పుడు మనం చూస్తుంది వైట్ వింగ్డ్ వుడ్ డక్ ఇదేనండి. నెక్స్ట్ ఇది మనకి ఎప్పుడు బయోస్పియర్ రిజర్వ్గా ఎస్టాబ్లిష్ అయింది? 1997లో. సరే ఏంటి సార్ ఇంత డేటా ఇచ్చారంటే తప్పదండి. మీకు ఉద్యోగం కావాలంటే ఈ లెవెల్ డేటా తప్పనిసరిగా కావాల్సింది. నా పర్సనల్ ఎక్స్పీరియన్స్తో చెప్తున్నా, పేపర్ స్టాండర్డ్స్ మాత్రం చాలా దారుణంగా ఉన్నాయి. మీరు అలా ప్రిపేర్ అయితే తప్ప మీరు ఇక్కడ సర్వైవ్ కాలేరు, గుర్తుపెట్టుకోండి. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి అంబర్గిస్ అంటే ఏం లేదండి, దీని పేరు వచ్చేసి స్పెర్మ్ వేల్. ఈ స్పెర్మ్ వేల్ ఏం చేస్తుందంటే కొన్ని వాటిని తింటుంది. ఇది లోపల డైజెస్ట్ అవ్వకపోవడం వల్ల ఇది వామిట్ చేసుకోవడం జరుగుతుంది. ఈ వామిట్ వచ్చేసి మనకి అప్రాక్సిమేట్లీ మనకి 15 గ్రామ్స్ నుంచి మొదలుకుంటే 415 kgs వరకు కూడా ఇది మనకి లైక్ అది వామిట్ చేయడం జరుగుతుంది. ఇలాంటి వాటిని మనం ఏమంటామంటే అంబర్గిస్ అంటాం. అంబర్గిస్ అంటే సింపుల్గా చెప్పాలంటే స్పర్మ్ తిమింగలం యొక్క వాంతి అన్నట్లుగా. మరి ఎందుకు ఇది లైమ్లైట్లోకి వచ్చింది సార్ అంటే, వెరీ రీసెంట్గా అహ్మదాబాద్లో దాదాపుగా ఎన్ని కిలోలు 2.97 kgs అంబర్గిస్ దొరికింది. దీని ధర ఎంత? 2.97 crores. దాని వెయిట్ ఎంతనో దీని ధర కూడా అంత ఉంది. అన్ని క్రోర్స్ అండి, ఒక్కసారి అర్థం చేసుకోండి. మరి దీనికి అంత వాల్యూ ఎందుకు ఉంది? దీన్ని మనం మెడిసిన్లో వాడతాం, తర్వాత లైక్ కర్రీస్లో వాడతాం, తర్వాత కాస్మెటిక్స్ పర్ఫ్యూమ్ ఇండస్ట్రీలో కూడా వాడతాం అన్నట్లుగా. అలా ఇది దీనికి సంబంధించిన ఇష్యూ అన్నట్లుగా. ఒకసారి మనం దీన్ని చూద్దాం. ఇది యాక్చువల్గా వచ్చేసి మన దేశమే కాదు, యూఎస్ఏ, ఆస్ట్రేలియా, ఇండియాలో కూడా దీని యొక్క ట్రేడింగ్ అనేది ఇట్స్ ఎ క్రిమినల్ యాక్టివిటీ. సో మన దేశం చూసుకుంటే వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972 కింద దీన్ని క్రిమినల్ యాక్టివిటీగా చూపెట్టడం జరిగింది. ఓకేనా. ఎస్. అండ్ దీన్ని మళ్ళీ ఇంకేమంటామంటే మనం ఇట్స్ ఎ ట్రెజర్ ఆఫ్ ది సీ, అంటే సముద్రం యొక్క నిధిగా మనం దీన్ని భావించవచ్చు. ఓకేనా. అండ్ ఫ్లోటింగ్ గోల్డ్ అంటే తేలుతున్న బంగారం కూడా మనం దీన్ని ట్రీట్ చేస్తాం. సో చూసుకుంటే ఇది దీనికి అరగకపోవడం వల్ల ఇండైజెస్టబుల్ ఆబ్జెక్ట్స్ ఫ్రమ్ ద యానిమల్స్ అండ్ విచ్ ఇట్ ఫీడ్స్, అంటే అది లోపల అరగకపోవడం వల్ల అది వామిట్ చేసుకుంటుంది. నెక్స్ట్ ఇది ఓషన్ సర్ఫేస్ మీద తేలుతూ బ్లాక్ కలర్ నుంచి చాలా గట్టిగా ఇది మారిపోతుంది. సో చూడండి, మీకు ఇక్కడ చూడండి, ఫస్ట్ ఇక్కడ చూడండి మీకు బ్లాక్ కలర్లో, తర్వాత ఒక గట్టి పదార్థంగా మీకు ఇది మారిందా లేదా, ఇలా అన్నట్లుగా. తర్వాత ఇది గ్రే కలర్లో కూడా మారిపోతుంది. సో అండ్ గ్రే కలర్ అండ్ బ్యాక్టీరియా కూడా ఫైనల్గా ఇలా మనకు కనబడుతుంది. అప్రాక్సిమేట్లీ ఇది మనకి 15 గ్రామ్స్ నుంచి మొదలుకుంటే
400+ kgs వరకు ఇది గ్రో అవుతుంది. మరి దీని మీద మన క్వశ్చన్స్ని అబ్జర్వ్ చేస్తే అంబర్గిస్ ఆఫ్టన్ కాల్ ద ఫ్లోటింగ్ గోల్డ్ ఇస్ ప్రొడ్యూస్డ్ డైజెస్టివ్ సిస్టమ్ ఆఫ్ విచ్ యానిమల్? ఏంది మనకి స్పెర్మ్ వెల్ కదా. నెక్స్ట్ తెలుగు చదువుతున్నాం. స్పెర్మ్ వెల్ లోపల అంబర్గిస్ ఏర్పడడానికి ప్రధాన కారణం ఏంటి? అది తినడం అరగకపోవడం వల్ల. నెక్స్ట్ వాట్ ఈస్ ద ఇనిషియల్ అపీరెన్స్ ఆఫ్ ద అంబర్గిస్? ఇది మనకి ఇనిషియల్గా ఎట్లా కనబడుతుంది? బ్లాక్ అండ్ స్టిక్కీగా కనబడుతుంది. అండ్ తర్వాత మనకి గ్రే అండ్ వ్యాక్స్గా కనబడుతుంది. నెక్స్ట్ ఇన్ విచ్ ఇండస్ట్రీ అంబర్గిస్ ఇస్ ప్రైమర్లీ యూజ్డ్? పర్ఫ్యూమ్ కానీ అండ్ మెడిసినల్ ప్రాపర్టీస్ కానీ వీటన్నిటిలో మనం దీన్ని యూజ్ చేస్తాం. ఓకేనా? ఎస్. సో వీడియో లెంత్ ఏందని అస్సలు అనుకోకండి. డేటా మాత్రం ఎక్సెప్షనల్ డేటా. దీన్ని డెఫినెట్గా నోట్ చేసుకోండి. ఇంతకంటే మోర్ డేటాతో మళ్ళీ మనం కలుసుకుందాం. దిస్ ఈజ్ యువర్ శ్రావణ్ సార్, సైనింగ్.